పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తవలస గ్రామంలో గ్రామదేవత కొత్త పోలమ్మ అమ్మవారిని భక్తులు ఘనంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ విద్యా సర్వమంగళదేవి పీఠం స్థానిక దుర్గచెట్టు తరఫున అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, ఫలములు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాళిదాసు శర్మ మాట్లాడుతూ శ్రీ విద్యా సర్వమంగళ పీఠం స్థానిక దుర్గచెట్టు కొత్తవలస గ్రామ పరిధిలోనే ఉండడం ఎంతో విశేషమని, అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. గ్రామదేవత పండుగలు గ్రామ సంరక్షణకు, పాడి పంటల అభివృద్ధికి, ప్రజల సుఖ సంతోషాలకు దోహదపడతాయని అన్నారు. కొత్త పోలమ్మ అమ్మవారు దర్శించిన ఆయుధాల ప్రాముఖ్యతను వివరించిన ఆయన, ఖడ్గం విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, త్రిశూలం సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండేలా ఆశీర్వదిస్తుందని తెలిపారు. నాగపాసం గ్రామాన్ని రోగములు, అపాయాల నుంచి కాపాడుతుందని, కుంకుమ భరిణి సౌభాగ్యాన్ని సూచిస్తుందని తెలిపారు. సింహవాహనం పట్ల శత్రుభయం, భూత ప్రేత భయాలు తొలగి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తవలస గ్రామదేవత శ్రీ కొత్తపోలమ్మ అమ్మవారి పండగ శుభాకాంక్షలు. అమ్మవారు కొత్తవలస గ్రామదేవతగా కొన్ని వందల సంవత్సరముల నుండి కూడా ఈ గ్రామాన్ని రక్షిస్తూ కాపాడుతున్నటువంటి తల్లి. ఇటువంటి అమ్మవారిది పండగ ఉత్సవం జరుపుకోవడం అనేటటువంటిది చాలా అదృష్టము. సర్వసాధారణంగా గ్రామదేవత పండుగ ఎందుకు చేస్తామంటే పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి. ఎప్పుడైతే పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయో సమస్త జనులు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మనకి సనాతన ధర్మం చెప్తుంది. అటువంటి మహామహిమాన్విత శక్తి కలిగినటువంటి అమ్మవారిని మీకు ఒక విషయం కూడా తెలియాలి. మనకి టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర స్థానిక దుర్గచెట్టు శ్రీ విద్యా సర్వమంగళపీఠం ఉంది. ఆ అమ్మవారు కూడా ఈ కొత్తవలస గ్రామ పరిధిలోనే ఉండడం, ఆ అమ్మవారు కూడా గ్రామదేవతగా ఇక్కడ ఈరోజు ఈ గ్రామదేవతకి ఈ క్షేత్రంలో ఉండేటటువంటి అమ్మవారికి మన శ్రీ విద్యా సర్వమంగళపీఠం స్థానిక దుర్గచెట్టు నుండి కూడా పసుపు కుంకుమలు సమర్పించడం జరగడం అనేటటువంటిది మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. కాబట్టి కొత్తవలసలో ఉండేటటువంటి కొత్త పోలమ్మ ఈ క్షేత్రంలో వెలిసినటువంటి మన కొత్తవలస టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని వందల సంవత్సరం నుండి వనదుర్గా స్వరూపంగా ఉన్నటువంటి ఆ దుర్గా మహాలక్ష్మి ఇక్కడ ఉండేటటువంటి మన డిగ్రీ కాలేజీకి ఎదురుగా ఉన్న అమ్మవారు. ఈ అమ్మవార్లు ముగ్గురు అమ్మల మూలపుటమ్మ. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు విశేషంగా శక్తితో ఉన్నారు. ఈ ముగ్గురు అమ్మలు కూడా కొత్తవలస గ్రామాన్నే కాకుండా పార్వతీపురం పట్టణ ప్రజలందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో రక్షించి కాపాడి దీవించాలని మనస్ఫూర్తిగా ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కూటమి మంత్రులు